ఒక కాల్ చేస్తున్నారు, లిఫ్ట్ చేద్దాం. హలో. హలో చెప్పండి. సార్ నమస్కారం. మీరు అది ఫోన్ చేసి చెప్పమన్నారు కదా, అది ఎవరికి చెప్పాలి సార్? యాక్చువల్గా ఒక గురువు గురించి చెప్పాను నేను. ఎవరా గురువు? రామానంద గురూజీ అని మనోప్రవేశం గురించి చెప్తున్నారు సార్. యాక్చువల్గా అతను చాలా మోసగాడు. పేరేంటి? పేరు స్పష్టంగా చెప్పండి. రామానంద గురూజీ సార్. అతను మనోప్రవేశ యోగా అని హైదరాబాద్ లో నేర్పిస్తున్నాడు. మనోప్రవేశం అని అయితే మన ఆత్మలోకి వెళ్ళి అన్ని తెలుసుకుంటున్నానని బోకస్ ప్రచారం చేసి అందరిని నమ్మించి మోసం చేస్తున్నాడు. అంటే కూడా ఆత్మలోకి వెళ్తాడు ఆయన, లోపలికి వెళ్ళిపోయి ఆత్మలోకి వెళ్ళిపోతానని చెప్తున్నారు సార్. యాక్చువల్ గా అదంతా రాంగ్. అసలు మీరు కూడా మా రామానంద గురూజీ అని సెర్చ్ చేయండి, యూట్యూబ్ లో వచ్చేస్తాయి అన్ని వీడియోలు. అవును, వచ్చాయి, చూస్తున్నాను. చూడండి సార్, చూడండి. అంటే ఇప్పుడు మనోప్రవేశం నేర్పిస్తాడంటే ఈయన మన లోపలికి వెళ్ళిపోయి అన్ని చూసి మన సింపుల్ ఏం చేయాలంటే ఈ రామానంద లాంటి వాళ్ళని ఇప్పుడు ఈ సిబిఐ ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంటాయి కదా కొంతమంది నిందితుల్ని, వాళ్ళు చెప్తా ఉంటే ఏదో ఇప్పుడు సినిమాలో చూపించినట్లుగా ఆల్ రైట్ అని ఏదో పెట్టాలి, వాళ్ళు వైర్లు పెట్టాలి. ఆ వైర్లు పెట్టే బదులు ఇలాంటి వాళ్ళని తీసుకువెళ్ళిపోయి మనోప్రవేశం చేయించేసి వాళ్ళ మనసులో ఏముందో తెలిసేసుకుంటే సరిపోద్ది కదా ఈజీగా. అదే లాజిక్ అదే కదా సార్. అది కానీ ఎవరు అడగట్లేదు సార్, మేము అడగలేదు. చాలా మోసపోయాము, అసలు ఏం చెప్పలేకపోయామాడ. అంత భయంకరమైన ఒక పరిస్థితిని దాటుకొని వచ్చాం సార్. అక్కడ ఉండి చాలా రోజులు. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? మీకేం అన్యాయం జరిగింది? అయితే మనోప్రవేశం అంటే నేను వెళ్ళాను సార్. అయితే చాలా మంది వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళి అక్కడికి చెప్పాను. ఆయన రూమ్ లో పిలిపించుకొని కొన్ని చెప్తాడు అన్నట్టు. అంటే మీరు అంటే అక్కడ ఉన్న వాళ్ళని క్యాప్చర్ చేస్తాడు అన్నట్టు, ఎవరో వచ్చారు ఏంటని. అంటే నాకు తర్వాత తెలిసింది ఇదంతా. నేను డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు మాత్రం నన్ను రూమ్ లో పిలిపించి మీకు నేను ఇట్లా మనోప్రవేశం అంటే వేరే వాళ్ళ మీద చేస్తాను అన్నట్టు. అంటే వాళ్ళే ఉంటారు అందరు. వాళ్ళు మా కొత్త వాళ్ళతో తెలియదు అన్నట్టు. వాళ్ళే అందరు ఉంటారు ఆడ గేమ్ ఆడుతున్నారు అని. అయితే మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద చేస్తాడు అన్నట్టు. మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళు లేస్తాడు అన్నట్టు, ఎవరినో ఒకరిని అందులోంచి లేచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అది ఏదో చెప్తాడు. అంటే అది చూసారా అని మళ్ళీ మనల్ని రూమ్ లో పిలిపించి, చూసారా నేను ఎలా చెప్పాను అన్ని తెలుసు కదా నా గురించి, నేను ఎంత పవర్ఫుల్ కూడాను అని నమ్మించాడు అన్నట్టు. ఇంకా నేను సరే ఈయన మంచిగా మనోప్రవేశం ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఆత్మలో మన గురించి కూడా తెలుసుకుంటాడా అని నేను అనుకున్నాను. ఇప్పుడు నాకు డబ్బులు 3 లక్షలు అవుతుందండి. ఫస్ట్ 1.5 లక్షలు ఇవ్వండి అడ్వాన్స్ గా, మీకు పూజ చేస్తాను తగ్గిపోతుందని చెప్పాడు సార్. పూజ చేస్తే ఏం తగ్గిపోద్ది? మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అన్నట్టుగా చెప్పాడు. ముందు ఆ కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటున్నాడు కదా ఆయన. అవును సార్. ముందు ఆ కళ్ళద్దాలకి చత్వరం పోయేలాగా ప్రార్థనలు చేసుకోవచ్చు కదా, ప్రాబ్లమ్స్ పోతాయి కదా. అవును సార్. అది ఇవన్నీ తర్వాత అనుకున్నాను సార్. అప్పట్లో అయితే మొత్తం ఆయనకు లొంగిపోయి ఉన్నారు చాలా మంది గొర్రెలు ఉన్నారు ఆశ్రమంలో. ఆశ్రమం అది? ఆశ్రమం అంటే ఆశ్రమం అని చెప్పుకుంటాడు కానీ ఆయన ఇల్లు కట్టుకోవడం లగ్జరీస్ ఇల్లు ఉంది సార్ అక్కడ. లగ్జరీస్ లైఫ్, మంచిగా ఫోన్లు, ఐఫోన్లు, మంచిగా అది ఒక BMW కారు ఇట్లా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీలాంటి అమాయకులు వెళ్ళి ఏదో తగ్గిపోద్దనో లేకపోతే ఏదో వస్తుందో అని చెప్పి లక్షలు పోస్తే BMW ఏంటండి, ఆ కంపెనీనే కొనేస్తాడు ఆయన. అవును సార్. నేను 1.5 లక్షలు ఇచ్చాను. ఇంకా నేను తర్వాత తెలుస్తుంది సార్, నేను 1.5 లక్షలు మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత ఏమీ చేయలేదు, ఏమి అసలు దాని గురించే మర్చిపోయాడు. ఇక మళ్ళీ నన్ను గుర్తుపట్టినట్టు చేస్తున్నాడు అన్నట్టు మళ్ళీ తర్వాత. అయితే నేను ఇంకా ఇంకొక 1.5 లక్షలు కావాలి కదా, మీకు చెప్పాను కదా అన్నట్టు, మీ పని అయిపోయింది కదా అన్నట్టుగా మళ్ళీ నాకే చెప్పాడు. అయితే నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితి సార్ అక్కడ, అంత భయంకరంగా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఈ దర్యాప్తు సంస్థలని లైట్ డిటెక్టర్స్ ఇలాంటివి వాడడం మానేసి ఇలాంటి వాళ్ళని పట్టుకెళ్ళిపోయి ఇదిగో ఇలా పెట్టి ఇలా చూస్తాడేమో నాకు తెలిసి. ఇదిగో ఇప్పుడు నేను ఎలాగైతే చూస్తున్నానో అలాగే చూస్తున్నాడు ఆయన. ఈ కళ్ళద్దాలు ముక్కు చివరికి ఇలా తీసుకొచ్చి ఇలా మనుషుల్ని చూసేసి నీ మనసులో ఏముందో నాకు తెలుసు, ఇప్పుడు సినిమా పాటలు ఉంటాయి కదా, నీ మనసు నాకు తెలుసు
అలాగే సార్, అంత లోపలికి వెళ్ళిపోయి ఆత్మలోకి వెళ్ళిపోవడం అన్నట్టు అందరినీ నమ్మిస్తున్నాడు కూడా సార్. యాక్చువల్ గా అక్కడ ఉన్న అందరినీ ఇంకా ఎంతమంది వస్తారు అసలు, ఎంతమంది బాధితులు ఉన్నారు. అయితే మేము చెప్పుకోవడం కానీ ఆయన ముందరికి వెళ్ళి అడిగేంత ధైర్యం అయితే రావట్లేదు. ధైర్యం ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు మోసపోవడం మన తప్పు, కానీ రిపీటెడ్గా మోసపోవడం, ఒకసారి మోసపోతే పొరపాటు అంటారు, రిపీటెడ్గా మోసపోతే తప్పు అంటారు. పొరపాటుని క్షమించవచ్చు, తప్పుని క్షమించడానికి వీళ్ళే. ఓకే, మెజారిటీ పీపుల్ అనేది చాలా మంది గొర్రెలే ఉన్నారు సార్ మీరు చెప్పినట్టుగానే. ఎందుకంటే చూస్తున్నాను కదా. ఇంకోటి అడిగే ధైర్యం కూడా లేదు, అదొకటి పెద్ద ప్రాబ్లం. మళ్ళీ నేను ఇంత మోసపోయాను కదా, మళ్ళీ నేను వెళ్ళి నన్ను మోసం చేసావురా అని అడిగేంత ధైర్యం కూడా నాకు లేదు, ఇంకా వేరే వాళ్ళకు కూడా లేదు. మీడియాని అప్రోచ్ అవ్వాలి, పోలీసుల్ని అప్రోచ్ అవ్వాలి, నా డబ్బులు వీడు తీసుకున్నాడు, పలానా కోరిక నెరవేరుద్దని చెప్పేసి మనోప్రవేశం చేస్తానన్నాడు, మనోరంజకంగా నా జీవితం మారుస్తానన్నాడు, చివరాఖరి చూస్తే ఇప్పుడు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు, నా పైసలు మొత్తం దొబ్బేశాడు, ఇతడు గురువు అనుకున్నాను, కాదు ఇతడు మనుషుల్ని పీల్చు మోసగాడు అని ఒకటి రాయాలి. అది బాధ్యత. అది ఇప్పుడు వరకు మనం చేసే పాపం ఏంటంటే ఇటువంటి వారిని నమ్మడం. ఆ పాపానికి ప్రక్షాళన ఏంటంటే వారిపైన కంప్లైంట్స్ ఇవ్వటం. అలాగా మనం అందరం కూడా వెనకడుగు వేసి వీళ్ళందరినీ కూడా భరిస్తూ, ఇప్పుడు మీకు జరిగిన అన్యాయాన్ని 10 మందికి చెప్తేనే కదండి ఇంకొకరు కొంచెం జాగ్రత్త పడతారు. అదన్నా చేయాలి సార్ కనీసం. ఎందుకంటే నేను మోసపోయాను, ఇంకొక 10 మంది కూడా మోసపోవద్దు, వాడు వాళ్ళలో పడవద్దు అన్నట్టుగానే ఉంది నాకు కూడా. కానీ నాకు అంత ధైర్యం రావట్లేదు సార్. వాడి దగ్గర పోయి ఇంకొక వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అంత ధైర్యం రావట్లేదు. నాకు అంత వాడు ముందలు పోతే మాట్లాడలేకపోతాను సార్. వాడు ఏదో హిప్నటిజం ఏదో చేస్తాడన్నట్టు. ఏవో నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయా? నేను వీడియోలు చూస్తున్నా. బహుశా సార్ అసలు నేషనల్ అవార్డు ఎవరైనా ఆస్ట్రాలజీకి ఇస్తారా సార్? ఇంతకంటే బోకస్ ఇంకా ఉంటుందా? యోగా గురు స్వామి రామానంద్ గురూజీ అతనేనా? అవును సార్. వాడు స్పిరిచువల్ గ్రోత్ అని ఒక ఛానల్ కూడా పెట్టుకున్నాడు, అన్ని నేషనల్ అవార్డ్స్ ఇచ్చారు, నాకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయని చెప్తాడు. వీడియో కాల్స్ చేసుకుంటున్నాడు అందరికి. వీడియో కాల్స్ కూడా చేస్తాడు సార్. ఏం చెప్పాడు, డేట్ ఆఫ్ బర్త్ అయితే మామూలుగా చెప్తాడు. అది మామూలుగా అది ఎక్కడైనా దొరుకుతుంది సార్. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు లో కూడా ఉంటది. ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. ఈయన ఒక బంపర్ ఆఫర్ లాంటి వీడియో పెట్టాడు, మీరు లైన్ లో ఉండండి, జనాలకు చూపిస్తాను. ఒక నిమిషం. యోగా గురు Seriously, mind blowing, right? Yeah. 1990. అంత వాళ్ళే సార్ వాళ్ళు. అంటే ఈయన వీడియో కాల్ ఎలా చూసి వాళ్ళు వాళ్ళే సార్. అంత వాళ్ళది ఒక గ్యాంగ్ ఉంటది, వాళ్ళ మీదే చేస్తాడు. ఇంకా వేరే కొత్త వాళ్ళ మీద చేయడు అసలే. కొత్త వాళ్ళ మీద చేస్తే నాకు ఎనర్జీ పోతుంది, మీరు అడగొద్దు అని చెప్పేస్తాడు. ఇంకా మీరు ఇంకా వేరే వీడియోలు కూడా చూడండి సార్, చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అవుతుంది. అంటే నేను వేరే వాళ్ళని అడగొద్దు, నా శక్తి పోతుంది, నా ఎనర్జీ పోతుంది అని చెప్తాడు. అసలు ఎనర్జీ ఎక్కడ ఉంది, ఎక్కడ అంటే కాస్త తర్కంతో, కాస్త డౌట్స్తో ఎవరైనా అడిగారు, కొంచెం క్రాస్ క్వశ్చనింగ్ చేశారు అంటే నా ఎనర్జీ పోతుంది, నేను అయిపోయింది, ఇవాళ నా దాని ఏమంటారు అయిపోయింది, నా టారిఫ్ అయిపోయింది అని చెప్పేస్తాడు. అలా చెప్పేస్తాడు సార్. అది చెప్పేసి ఇంకెవరిని అడగనివ్వడు అన్నది. గొర్రె మైండ్ మాత్రమే తీసుకుంటాడు వ్యాపారానికి. అంటే నేను కూడా గొర్రెల కిందకే వస్తాను సార్. అట్లా లేదు. అట్లా ఇప్పుడు మీరు మీలో ఉన్న సింహాన్ని గుర్తించక పొరపాటున గొర్రె అనుకున్నారు, ఈ రోజు ప్రశ్నించి బయటకు వచ్చారంటే మీరు సింహమే. ఇప్పుడు మీరు ఎంత కోల్పోయానన్నారు ఇలాంటి వాళ్ళ వల్ల? అంటే నాకు చాలా డిమాండ్ చేశాడు సార్. అంటే నేను ఒక వాడు ఎంట్రన్స్ ఫీజు అంటే 25,000 అడుగుతాడు సార్. అయితే నేను ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఎంటర్ అయ్యాను. అంటే 10,000 ఇచ్చి చూపించుకున్నాను. నా దగ్గర నేను చాలా కాస్ట్లీ గురువును 25,000 రూపాయలు ఎంట్రన్స్. అంటే మామూలుగా అతని కలవాలి, లోపల సమస్య చెప్పుకోవాలి. అయితే నేను 10,000 ఇచ్చాను స్టార్టింగ్ లో. 10,000 ఇచ్చి
అంటే అంటే నాకు బిజీగా ఉంటాను, మీరు అసలు ఆ, 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 మీరు నాకు దొరకరు, నేను ఇస్తేనే చూస్తానంటారు. సరే సార్, నాకు ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అని నేను సర్వీస్ చూపిస్తున్నాను సార్. ఇట్లా అంటే ఈ లోపల ఏం చెప్పలేదు సార్, బయట అంతా ఇదే బయట గురించి చెప్తాడు అన్న, నేను అలా చేశాను ఇలా చేశాను అని. మన సమస్యలు ఏం వినడు చేయడు. అంటే ఇలా కాదు, నుదురు చూడమంటున్నాడు, నుదురు చూస్తే తెలిసిపోద్దంట. అంతే నొదురు అదేంటది, మన ఫేస్ చూస్తేనే ఇంకా తెలిసిపోతా అంటారు. మీరు ఇంకా ఇక రీసెంట్ వీడియోలో అయితే మంచి మోసం సార్, అసలు ఎంత మోసం అంటే అంత మోసం అసలు. అసలు మీరు ఆ వీడియోలో ఒక 1 hour మీరు టైం స్పెండ్ చేసి చూస్తే అన్ని వీడియోలు మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. వీడియో ఎంత ఈయన ప్రసంగాలు ఇస్తాడా, ప్రసంగాలు లాంటివి ఇస్తాడా, కేవలం ఈ మనోప్రవేశమేనా? ప్రసంగాలు ఇస్తాడు కానీ అసలు ఎందుకు యూస్ఫుల్, అసలు బుక్స్ నాలెడ్జ్ అయితే జీరో సార్. ఏ బుక్ హిందూ బుక్ నాలెడ్జ్ లేదు నాకు తెలిసి. సో ఇతను సనాతన ధర్మంలో ఒక సన్యాసి అని చెప్పుకోవచ్చు మనం. ఆ సన్యాసులకే సన్యాసి అనుకోవచ్చు సార్. ఇంకా మీరు చెప్పిన సన్యాసుల కంటే చాలా ఘోరమైన సన్యాసి. చాలా మంది జనం ఈ జనం అంతా ఎక్కడి నుంచి అండి? ఇంతమంది జనం, ఇంతమంది గొర్రెలు ఉన్నారా? ఇంతమంది జనం వస్తున్నారు, ఆశ్చర్యం సార్. అదే ఇంతమంది ఉన్నారా, ఇంతమంది ఏ రోజైనా ఒక ఉపాధి అవకాశం లేదనో, నిరుద్యోగం మీదనో, లేకపోతే ఏదన్నా ఒక మన అవసరాలకు సంబంధించిన ఒక్క నిరసన కోసమైనా వీళ్ళందరూ వచ్చారా? ఏదైనా ఆలయం మీద దాడి జరిగితే, మా ఆలయం మీద దాడి జరిగింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చారా వీళ్ళు కొంతమంది? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పాయింట్స్ మేము ఇప్పుడు రీసెంట్ గా మాట్లాడుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నదే మేము ఇంతమంది ఉన్నారా, ఇంతమంది వెదవుతున్నారా, ఇంతమంది ఉన్నారా, ఇది దేనికి యూజ్ కారా, ఇటువంటి వాటికి అటెండ్ అవుతారా అని మేము రీసెంట్ గా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రేజ్ చేసిన క్వశ్చన్. కానీ ఇది బహిరంగంగా చేస్తున్నాడు. మళ్ళీ ఎవరికి కూడా ఎవరు అడిగే ధైర్యం చేయట్లేదు, ఏం ప్రశ్నించట్లేదు, ఎవరు కూడా అడుగుతలేదు. ఏంటంటే ఇక్కడ ఒక రకమైన భయం ఏంటంటే, మామూలుగా అందరికీ ఉండేటటువంటి భయాలు ఏంటంటే, వీళ్ళని ఏవో రాజకీయ శక్తులు నడుపుతా ఉన్నాయి, వీళ్ళ ఊరకనే వీళ్ళలాగా ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్కి అవ్వరు కదా అని అనుకుంటున్నారు. కానీ కాదు, వీళ్ళని నడిపేవి జనాల అమాయకత్వం. 100% అంతే. వీళ్ళ వెనక రాజకీయ నాయకులు ఉండరు. జనం తిరగబడితే ఏ రాజకీయ నాయకుడు ఉండడు వీళ్ళ వెనక. అంటే కొన్ని మొండి సమస్యలు కూడా ఉంటాయి కదా సార్, వాళ్ళు తీర్చుకునే సమస్యలు ఉంటే వీళ్ళని వాటికి అట్రాక్ట్ అవుతున్నారు, వీళ్ళేమో మంచిగా మోసం చేసేస్తున్నారు. అదే మనుషుల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ బలహీనతల మీద ఈయన నాట్యం ఆడుతున్నాడు టాక్టిక్స్లతో. ఇంకా చెప్పాలంటే నాకు క్లియర్ గా వస్తలేదు సార్. మీరు ఒకవేళ ఆ వీడియోలన్నీ చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. అర్థమైంది. నేను ఒకసారి ఇప్పుడు ఆ వీడియో చూసి, నేను లైవ్లోనే ఉన్నాను, నేను ఆ వీడియో చూసి కాస్త మన జనాలకు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. మనం నెక్స్ట్ సనాతన ధర్మంలో సన్యాసుల వేటలో భాగంగా మనోడిని కూడా నేను ఒక సభ్యత్వం, మనోడికి కూడా ఒక సభ్యత్వం ఇస్తా. ఓకే సార్, అదే అన్ని క్యాప్చర్ చేస్తే అందులో ఉన్న పాయింట్స్ అన్ని క్లియర్గా తెలిసిపోతే ఈయనకి ఫ్రీ ఫీజులో భాగంగా మన సభ్యత్వం ఇచ్చేద్దాం. సనాతన ధర్మంలో సన్యాసి సభ్యత్వం ఇచ్చేద్దాం, చూద్దాం. ఎందుకంటే మీరు స్వయంగా మీరు బాధపడి, మీరు ఆర్థికంగా నష్టపోయి, సమయాన్ని నష్టపోయి, మనోవేదనకు గురైనటువంటి బాధితుడు మీరు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ఇతరుతో కాసేపు నేను స్క్రీన్ మీద పెట్టుకుని మాట్లాడతా, డైరెక్ట్గా అవసరమైతే కలుస్తా, ఏమంటాడో చూస్తా. లైవ్లోకి వచ్చి నా మనసులోకి ప్రవేశం చేసి, నా మనసులో ఏముందో భరతవర్ష ప్రేక్షకుల ముందు బయట పెట్టేయాలి. నాలో ఉన్నటువంటి అన్ని దుర్గుణాలు, సద్గుణాలు అన్ని బయట పెట్టేయాలి. మనోప్రవేశం అంటే అదే కదా, అదే అన్నీ బయట పెట్టేయాలి. మనం కూడా ఒప్పుకుంటాం కదా సార్, పెద్ద గురువు అని మనం ఒప్పుకుంటాం, అందరినీ చెప్పొచ్చు, 10 మంది చెప్పొచ్చు, అంటే 10 మందిలో చేయాలి అట్లా. ఇప్పుడు ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎన్నికలు దగ్గరకు సమీపిస్తున్న వేళ క్యాంపు రాజకీయాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు ఇటు అటు జంప్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, పార్టీకి సంబంధించిన హెడ్స్ ఇలాంటి వాళ్ళని పిలిపించి, ఇదిగోరా నాయన, నీ ముందు ఉన్న 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళలో ఏనా ఎమ్మెల్యే పక్క పార్టీలోకి మారిపోవాలనుకుంటున్నాడో వాడి మనోఫలకాన్ని తిలకించి నాకు చెప్పు, వాడిని నేను ఇంటూ మార్క్ చేసి వాడిని కాపాడుకుంటాను, వాడు లేకపోతే క్యాంప్ రాజకీయాల్లో భాగంగా ఒక హోటల్లో స్థానం వేస్తాను అనుకుంటాడు.
వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులే ఇస్తారు కదా మీకంటే, అవును సార్ అన్న. కోట్ల రూపాయలు ఇస్తారు. అంటే ఇది స్పష్టముగా అవును సార్. ఇంకొకటి మనం ఇంకా అట్లా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా ఉంటాయి కదా సార్. మనోప్రవేశం అంటే ఎన్నో, నాకు ఏదో నా స్విస్ బ్యాంక్ లో ఉన్నది ఒక అకౌంట్ నెంబర్ కూడా చెప్పమంట, నాకు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి కదా సార్. అంటే లాటరీ నెంబర్స్ కానీ అట్లా అంత శక్తి ఉంటాయి. ఒకవేళ లేదులేండి, ఇంకా ఇవన్నీ అక్కర్లేదు. ఒక మెతుకు పట్టుకుంటే చాలు ఇలాంటి వాళ్ళు ఎంత మోసగాలని చెప్పడానికి. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మీరు ఒకసారి వాట్సాప్లో మీ పేరు అని పెట్టండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇగ్నోర్ చేయబడుతుంది మళ్ళీ లిస్ట్. సంబంధించిన రామానంద గురించి అంటే అన్నీ వచ్చేస్తాయి సార్. ఓకే ఓకే, నేను చూస్తున్నా మీకు కాల్ చేస్తాను. ఓకే రైట్. ఇప్పుడు ఇవాళ లైవ్ కాసేపు ముగించేద్దాం, ఇంకా టైం అయిపోయింది కదా, 1.5 hours దాటింది కదా అని పత్రికలకు సంబంధించినటువంటి అజెండా వార్తల్ని చదివేస్తూ ఉండగా ఒక బాధితుడు మీ ముందే కాల్ చేశాడు, లైవ్లో కాల్ చేశాడు ఒక బాధితుడు. ఈయన నమ్మిన గురువు వేరు, ఆయన పేరేంటి రామానంద్ గురూజీ అంట. ఈయనకి గురూజీ అని పెట్టుకున్నాడు, పేరు రామానంద్ అంట. ఒరిజినల్ పేరేంటో తెలియదు. చూస్తే గడ్డము, నెత్తి మీద ఒక మొత్తం అంతా కూడా పసుపు బొట్టు, మెడలో ఆయనే వేసుకున్న ఒక మాల, లేకపోతే పక్కన వాళ్ళ అనుచరులు వేసిన మాల, తెల్లటి బట్టల వస్త్రధారణ, బార్బర్ షాప్కి వెళ్లకుండా పెంచుకున్నటువంటి జుట్టు. ఇప్పుడు ఈ గెటప్పు సెటప్పు ఈయన చేసేదంట మనోప్రవేశం అంట. ధ్యాన యోగ ఫౌండేషన్లు పెట్టేశారు. మనోప్రవేశం అంటే ఇతరుల మనసులో ఏముందో చెప్పేస్తాడంట. ఒక చిన్న వీడియో చూసి ఇతని మీద పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి ఈయన మనస్సులో ఏముందో, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన తెల్ల బోర్డు మీద రాసుకోవాలనుకుంటున్నాడు. ఆ రాసే ప్రాసెస్లో జుట్టు అడ్డం వచ్చిందంట. జుట్టు అడ్డం వస్తే ఇలా పైకి ఎత్తమని అంటున్నాడు. ఓకే, ఎత్తాడు ఆయన, అక్కడ రాసేస్తున్నాడు ఆయన. It's a wonderful thing. I know he read the entire mind and what is my what's going on in my mind and my ambition, everything. Sir knows. It's a miracle, to be frank. I hope he will guide everyone. And we are blessed to meet him. We all are very, very much blessed. ఇతరుల మనసుల్లో ఏముందో పుట్టుపూర్వోత్తరాలని చెప్పేస్తున్నాడండి. స్పిరిచువల్ గ్రోత్ అనే ఛానల్ పెట్టుకొని అందులో వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తున్నాడంట. మనకు బాధితుడు అందించినటువంటి సమాచారం. ఆ పరమశివుడే ప్రత్యక్షమయ్యాడా అని ఆశ్చర్యపడుతున్న భక్తులు. సప్తచక్రాల శక్తిని తెలుసుకోండి, అద్భుతాలను సృష్టించుకోండి. ఇలా చేయడం వల్ల సులువుగా మనోప్రవేశం చేయవచ్చు. సులువుగా మనోప్రవేశం చేయవచ్చు అంటే లక్షల రూపాయలు ఎందుకు దోచుకుంటున్నావు? టైమ్స్ నవ్ నుంచి ఏదో బయట తీసుకున్నాడంట. ఇప్పుడు మ్యాజిక్లు చేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి బయటలు తీసుకుంటారు, మ్యాజిక్స్ చేసేవాళ్ళు. సో అలాంటివి నువ్వు మ్యాజిక్లు చేసేవాడివి అనుకున్నారేమో, వాళ్ళు పొరపాటున తీసుకున్నారు, దాన్ని తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నావు. మొత్తానికి అనుమానాస్పదమే నీ వ్యవహారం. దీనికి కొనసాగింపు స్పిరిచువల్ గ్రోత్ రామానంద గురూజీ. దీనికి కొనసాగింపు రేపటి లైవ్లో ఉంటుంది. క్షమించాలి, రేపటి మార్నింగ్ న్యూస్ అనేది ఉండదు, ఎందుకంటే రేపు ఏలూరులో ఒక ఆధ్యాత్మిక సభకు వెళ్తూ ఉన్నాం.